డాన్ 3 నుండి రణ్వీర్ తప్పుకోవడమేమో కానీ సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కలగజేసుకొని ఇష్యూని పెద్దది చేసింది. చూస్తూ ఊరుకుంటే ప్రతి ఒక్కరూ రాయి వేస్తారు అనుకున్నాడో ఏమో, దురంధర్ తిరిగి ఇచ్చేయాలనుకున్నాడు. కట్ చేస్తే రణ్వీర్ దెబ్బకి ఫెడరేషన్ వెనక్కి తగ్గింది. హీరోపై ఇచ్చిన ఆదేశాలను ఎత్తేసింది. రణవీర్ ను దురంధర్ 2 సక్సెస్ కన్నా డాన్ 3 క్విట్ అయిన అంశమే అతన్ని వార్తల్లో నిలిపింది. డాన్ 3 ప్రాజెక్టు నుండి క్విట్ అయి దర్శకుడు, నిర్మాతల ఆగ్రహానికి లోనయ్యాడు హీరో. రణవీర్ వైదొలగడం వల్ల 45 కోట్ల నష్టం వాటిల్లిందని డాన్ 3 ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ కలగజేసుకొని నాన్ కోఆపరేషన్ ఆదేశాలు జారీ చేసింది. తొలుత లైట్ తీసుకున్న రణవీర్ చూస్తూ కూర్చుంటే తనపై రాళ్లు పడతాయని గ్రహించిన వెంటనే ఫెడరేషన్ కు నోటీసులు పంపించాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అతడిపై గతంలో ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాడు ఫెడరేషన్ అధ్యక్షుడు బిఎన్ తివారీ. భయపట్టారని కామెంట్స్ వినిపిస్తున్నాయనుకున్నారో ఏమో, ఇందులో ఎవరూ ఓడిపోలేదు, గెలవలేదు అంటూ కామెంట్ చేశారు. సమస్యను నిర్మాతలతో కలిసి సాల్వ్ చేసుకోవాలంటూ ఫెడరేషన్ సలహాదారుడు అశోక్ పండిట్ వెల్లడించారు. ఈ ఇష్యూలో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జోక్యం చేసుకోవడంతోనే ఫెడరేషన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. దురంధర్ తర్వాత రణవీర్ కు భారీ ఇమేజ్ వచ్చిన నేపథ్యంలో అతడికి నెగటివ్ గా ఆదేశాలు జారీ చేస్తే ఇండస్ట్రీకే రిస్క్ అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదాన్ని క్లోజ్ చేసుకున్న రణవీర్ డాన్ 3 కాంట్రవర్సీని కూడా ముగిస్తాడా?